లిస్ట్ బిహేవియర్ అన్ని మీకు తెలుసు కదా. అలానే ఫంక్షన్ కూడా, ఫంక్షన్స్ కి ఏ పార్ట్స్ ఉంటాయి, వీటి పర్పస్ ఏంటి, ఏం చేస్తుంది, ప్లస్ ఎగ్జిక్యూషన్ స్టెప్స్. మీరు ఏం నేర్చుకోవాలంటే స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్. ఫస్ట్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏమవుతుంది, సెకండ్ స్టెప్ ఏమవుతుంది, థర్డ్ స్టెప్ ఏమవుతుంది, ఫోర్త్ స్టెప్ ఏమవుతుంది. ఆ స్టెప్స్ తెలిస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఏమవుతుంది, ఫస్ట్ ఏమవుతుంది, సెకండ్ ఏమవుతుంది, థర్డ్ ఏమవుతుంది. ఆ క్లారిటీ వస్తే మీకు తెలుస్తుంది. సో లెట్స్ డూ ఎ క్విక్ రివిజన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ ఫంక్షన్. చెప్పు శిరీష. నేనేటన్నానంటే ఆ ఇప్పుడు ఫంక్షన్ లోని నేమ్ టామ్ ఇచ్చాం కదా. ఆ ఇప్పుడు వేరే వేరియబుల్ ఫంక్షన్ లోపల రోల్ నెంబర్ ఇచ్చి ఇంటిజర్ ఏదైనా ఇచ్చాం అనుకోండి. రోల్ నంబర్ 32, సారీ 52 అనుకోండి, 50 అనుకోండి. ఇప్పుడు కిందన ఫంక్షన్ గ్రీట్ ఫన్ అని ఉంది కదా, రిటర్న్ వాల్యూ. అందులో పారామీటర్స్ స్ట్రింగ్ ఒక్కటే పాస్ చేసాం అనుకోండి, అవుట్పుట్ ఏమొస్తుంది? ఇక్కడ రిటర్న్ లో స్ట్రింగ్ ఒకటే పాస్ రోల్ చేయాలి. నెంబర్. రిటర్న్ ఇక్కడ ఏం ప్రింట్ లో రోల్ నెంబర్ పెట్టలేదు. చెప్పండి. రిటర్న్ రోల్ నెంబరు నేమ్. రోల్ నంబరు నేమ్, అంతేనా? అంతే. రిటర్న్ వాల్యూ విల్ బి ఏ టపుల్. టపుల్ ఆఫ్, అవును సార్, ఇందులో ఒకటే పారామీటర్ పాస్ చేయండి. ఓకే ఒకటే. 1 సెకండ్. రిటర్న్ వాల్యూ పారామీటర్ ఏం పాస్ చేయాలి? రోల్ నెంబర్. ఇక్కడ రోల్ నెంబర్ 45 రోల్ రోల్ 45. రెండు ఉండకపోతే ఎర్రర్ వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు ఒక టపుల్ వస్తుంది. టపుల్ లో ఏముంటది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రోల్ నెంబర్ ఉంటది. రోల్ నెంబర్ లో ఏముంటది? 50 ఉంటది. నేమ్ లో టామ్ ఉంటది. ఒక టపుల్ 50 టామ్. ఏమైంది? వాట్ ఆర్ ద స్టెప్స్? సార్ ఫంక్షన్ లో అన్ప్యాకింగ్ చేయడం అవ్వదా సార్? ఫంక్షన్ లో అన్ప్యాకింగ్ అవుతుంది. ఫంక్షన్ లోపల పారామీటర్ లో కలెక్షన్ తీసుకొని దాన్ని అప్పుడు ఫంక్షన్ బాడీలో మీరు అన్ప్యాకింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టెప్స్ చూద్దామా? శిరీష, ఏమైంది ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రీట్ ఫంక్షన్ ని కాల్ చేశారు. గ్రీట్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏమైంది? ఒక ఆర్గ్యుమెంట్ తో కాల్ చేశారు. ఆర్గ్యుమెంట్ ఏంటి? రోల్ నంబర్ ఇస్ ఈక్వల్ టు 45. సో నేమ్డ్ ఆర్గ్యుమెంట్స్. మీరు ఇక్కడ వాడింది నేమ్డ్ ఆర్గ్యుమెంట్స్ వాడారు. మీరు వాడింది ఇక్కడ నేమ్డ్ ఆర్గ్యుమెంట్స్ వాడారు కదా. ఏం వాడకుండా కూడా వస్తుంది. అవును, ఇక్కడ మేము నేమ్డ్ ఆర్గ్యుమెంట్స్ వాడేసాం. ఆప్షన్స్ మాకు రెండు ఉన్నాయి. ఆ రెండింటి ఆప్షన్లు ఇది వాడాం మేము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కాల్ దిస్ ఫంక్షన్ గ్రీట్ ఫంక్షన్ విత్ వాల్యూ 45, విత్ ఆర్గ్యుమెంట్ 45 అని ఆర్గ్యుమెంట్ మీరు ఇచ్చారు. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? ఇది ఫంక్షన్ డెఫినేషన్ వెతుకుతుంది. What will this function call search for? It will search for step 2. It will search for function definition. 1, 2. My function definition దొరికిపోయింది. Next what it will do? It will assign the arguments to parameters. Step 3 ఏంటి? Assign arguments to the parameters. parameters.
ఈ స్టెప్ లో మీకు ఏమొస్తుంది? అసైనింగ్ ఆర్గ్యుమెంట్స్ టు పారామీటర్ స్టెప్ లో ఏమవుతుంది? మీకు ఏమేమి వస్తాయి? రోల్ నెంబర్ 45 అసైన్ అవుతుంది. సో ఫంక్షన్ వేరియబుల్స్ ఎప్పుడైనా మీరు డీబగింగ్ ఎప్పుడు చేసినప్పుడు ఫంక్షన్ వేరియబుల్స్ మీరు సెపరేట్ గా పెట్టుకోండి, గ్లోబల్ వేరియబుల్స్ సెపరేట్ గా పెట్టుకోండి. ఒక ఫంక్షన్ వేరియబుల్ ఇంకో ఫంక్షన్ యాక్సెస్ చేయలేదు. పక్కన వాళ్ళ వాటర్ మేము తాగలేము, పక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళ వాటర్ కదా. బయట పెడితే ఫంక్షన్ బయట పెడితే గ్లోబల్, ఫంక్షన్ లోపల పెడితే ఆ ఫంక్షన్ యొక్క వేరియబుల్ అవుతుంది అది. ఓకే, ఇప్పుడు ఏంటి థర్డ్ స్టెప్ ఏంటి? అసైన్మెంట్ ఆఫ్ వాట్? ఆర్గ్యుమెంట్స్ టు పారామీటర్ వేరియబుల్స్. ఓకే, ఇక్కడ మీకు 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏవి ఆ 3 కాన్సెప్ట్స్? డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, default arguments. First most used default arguments, next most used named arguments, keyword arguments, keyword arguments అంటున్నాను, స్టార్ తోని ప్యాకింగ్ డబుల్ ఆర్గ్యుమెంట్స్. స్టార్, స్టార్ అన్ని ప్యాక్ చేసేస్తాయి ఒక టపుల్లో. తర్వాత డబుల్ స్టార్ ఆర్గ్యుమెంట్స్, కీ ఆర్గ్స్, డిక్షనరీ పంపించినప్పుడు. సో ఈ 4 అవుతాయి. యూ కెన్ సెండ్ ఏ డిక్షనరీ, no arguments. ఈ స్టెప్ లో మీకు ఏ కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి? డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్, నేమ్డ్ ఆర్గ్యుమెంట్స్, స్టార్, డబుల్ స్టార్, నో ఆర్గ్యుమెంట్స్. స్టార్ is for creating tuples for variable number of arguments. Star is for packing variable number of arguments into a tuple. Star ketla, if you are using a packing argument, packing into a tuple, use it as the last parameter. Last position level. You cannot use it any other position. If you want to use it at any other position, all the parameters should be named. And ఇక్కడ కూడా ఆర్డర్, what is the order of named arguments? How to use named arguments? Ordered arguments first, named arguments at the end. Okay, ఈ అంత కాన్సెప్ట్ మీకు స్టెప్ 3 లోనే వచ్చేస్తుంది. స్టెప్ 3 క్లియరా? స్టెప్ 1 ఏంటి? ఫంక్షన్ కాల్. స్టెప్ 2 ఏంటి? డెఫినేషన్, ఫైండింగ్ ద డెఫినేషన్. స్టెప్ 3 ఏంటి? పాసింగ్ ద పారామీటర్, ఆర్గ్యుమెంట్స్ టు పారామీటర్స్, మ్యాపింగ్ యువర్ ఆర్గ్యుమెంట్స్ టు పారామీటర్స్. Step 4, now you are inside the function world. So at step 4 you are inside the function world. Your relation to the outside world has completed until and unless you see the written statement. Until and unless you see the written statement, your connection to the outside world is now ended. Now step 4. Step 4 enti? Inside function world. I'll write the word world. So all connections to the outside world has now completed, ended. What are the variables now you have? Ikkada mee variables enti? This is not a step. This is for your understanding. What are the variables you have? Only local variables. Here you will access only local variables at this step. Okay, and parameter variables. Okay, parameter variables. ఇక్కడే అగర్ ఒకవేళ కరెక్ట్ గా పారామీటర్స్ కి వేరియబుల్ అసైన్ అవ్వలేదు అనుకో,
థర్డ్ స్టెప్ లోనే ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది? ఎర్రర్ ఇఫ్ ఆర్గ్యుమెంట్ టు పారామీటర్ మ్యాపింగ్ is not right. ఇక్కడే ఆగిపోద్ది. కరెక్ట్ గా ఇవ్వలేదు అనుకో, ఇక్కడే ఆగిపోద్ది, ఇంకా అయిపోయింది నీ ఫంక్షన్, ఏం చేయదు. వదిలే బాబు, నువ్వు కరెక్ట్ గా నాకు ఆర్గ్యుమెంట్స్ కూడా ఇవ్వకపోతే నేను ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వాలి పారామీటర్ చెప్తుంది. నౌ యూ హ్యావ్ వేరియబుల్స్ and these variables are exclusively local variables. Anything that you have to unda Sirisha?